ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. రేవంత్ ఏలుబడిలో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రారంభంలోనే కరెంటు కటకటతో రైతులు అవస్థలు పడుతున్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. చాలా చోట్ల రాత్రిపూట, మరికొన్ని చోట్ల తెల్లవారుజామున కరెంటేస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో రైతులు బావుల వద్దకు పరుగులు తీయాల్సి వస్తోంది. రాష్ట్రంలో చాలా చోట్ల వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందక రైతాంగం తీవ్ర అవస్థలు పడుతోంది. కొన్ని గ్రామాల్లో రాత్రిపూట, మరికొన్ని చోట్ల తెల్లవారుజామున కరెంటు ఇస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో పంటలు కాపాడుకునేందుకు రైతులు బావుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కొన్ని గ్రామాల్లో తరచూ కరెంటు వస్తూ పోతుండటంతో బావుల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. అరకొర కరెంటు, నీళ్ల కొరత కారణంగా రైతులు ఈసారి వరికి బదులుగా మొక్కజొన్న వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు. కరీంనగర్ జిల్లాలో తెల్లవారుజామును మాత్రమే పవర్ ఇస్తుండటంతో రైతులు ఉదయాన్నే పొలానికి పరుగులు పెట్టాల్సి వస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయానికి 14 నుంచి 15 గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారు. రాత్రి 12 గంటల ప్రాంతం వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. అసలే చలికాలం కావడంతో రాత్రిపూట బావుల వద్దకు వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో అప్రకటిత కోతలు అమలవుతున్నాయి. రాత్రి వేళలో మధ్యలో కట్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. దీంతో పొలాల వద్దే పడిగాపులు పడాల్సి వస్తోందని చెప్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత కరెంట్ ఇవ్వడంతో మోటార్లు ఆన్ చేసేందుకు రాత్రిపూట బావుల వద్దకు వెళ్లాల్సి వస్తుందంటున్నారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ప్రత్యేకించి డిసెంబర్ మొదటి వారం నుంచి డిమాండ్ అధికమవుతోంది. ఈ నెల 1వ తేదీ వరకు వినియోగం 193 మిలియన్ యూనిట్లు ఉండగా మంగళవారం 217కు చేరింది. ఈ నెల 2న 204, 3న 209, 4న 211 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో పవర్ డిమాండ్ మరింతగా 4లో కూడా డిసెంబర్లోని వినియోగం అమాంతం పెరిగింది. మొదట 198 మిలియన్ యూనిట్లు ఉండగా మొదటి వారంలోనే 220 మిలియన్ యూనిట్లకు పెరిగింది. ఈ డిసెంబర్ మొదటి వారంలోనే అమాంతం పెరిగింది. జనవరి తర్వాత అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కటకట నెలకొనే పరిస్థితులున్నాయి. మంగళవారం జెన్కో థర్మల్ స్టేషన్లో 79, హైడల్ నుంచి 5 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా అయింది. సెంట్రల్ జనరేటింగ్ స్టేషన్లతో పాటు ఇంధన ఎక్స్చేంజిలో 69 మిలియన్ యూనిట్ల విద్యుత్తును కొనుగోలు చేశారు. మంగళవారం 64 మిలియన్ యూనిట్లు సిజిఎస్ ఇంధన ఎక్స్చేంజిలో కొనుగోలు చేశారు. డిమాండ్ పెరిగితే కొనుగోలు చేయాల్సిన విద్యుత్ మరింత పెరిగే అవకాశం